గారికి కూడా నా వందనాలు. సంఘానికి కూడా వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నాకు రావడం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడడానికి. నేను 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వెళ్ళాను చదువు నిమిత్తము, మీ అందరికీ తెలిసినట్టుగానే. తర్వాత చదువు ముగించుకొని అక్కడే నేను జాబ్ పర్మనెంట్ తెచ్చుకున్నాను. దేవుడు కృప దయచేశాడు, నాకు ఒక మంచి జాబ్, పర్మనెంట్ జాబ్ ఇచ్చినందుకు దేవాదేవానికి వందనములు. అలానే జాబ్లో జాయిన్ అయ్యి మొన్న ఆగస్ట్ 16కి 1 year కూడా కంప్లీట్ అయింది. దాన్ని బట్టి కూడా దేవునికి వందనములు. మొదటిగా ఫస్ట్ నేను ఇక్కడ నుంచి న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు సాటర్డే నేను అక్కడ ల్యాండ్ అయ్యాను. అయితే నెక్స్ట్ డే సండే. సో నేను సండే చర్చ్కి వెళ్ళాలని అన్ని చర్చెస్ ఏమున్నాయని దగ్గరలో చూసి ఒక చర్చ్ కనిపించింది నాకు. గూగుల్ సెర్చ్ చేసి చూశాను. అయితే ఆ చర్చ్కి వెళ్ళి తర్వాత నాకు తెలిసింది అది ఒక ఆర్సిఎం చర్చ్ అని. ఆయన దానిలో వెళ్ళి నేను ఆ సర్వీస్లో నేను పాల్గొనడానికి నాకు దేవుడు సహాయం దయచేశాడు. ఆ చర్చ్కి నేను కొన్ని రోజులుగా వెళ్ళిన తర్వాత ఒకరోజు ఇంటర్నేషనల్ సండే అని పెట్టారనమాట. అంటే అన్ని నేషనాలిటీస్ వాళ్ళు దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అప్పుడు నేను చెప్పాను పాస్టర్ గారికి, నేను ఒక తెలుగు సాంగ్ పాడతాను అని నేను చెప్పాను. అయితే దానికి పాస్టర్ గారు ఒప్పుకొని నాకు ఒక పాట పాడడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆ సాంగ్ నేను పాడాను. అది చేయి పట్టుకో సాంగ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది అది. అయితే ఆ పాట పాడిన తర్వాత అది 12 years తర్వాత ఒక తెలుగు పాట చర్చ్లో పాడింది నేనే అంట. దానికి 12 సంవత్సరాల ముందు ఒక అతను ఎవరో హైదరాబాద్ నుంచి వెళ్ళిన అతను పాడారంట. తర్వాత నీ నుంచి తెలుగు లాంగ్వేజ్లో సాంగ్ విన్నామని చెప్పారు. ఆ సాంగ్ విని ఈలైన్ అని ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, నువ్వు ఇండియన్నా అని అడిగింది నన్ను. అయితే అది న్యూజిలాండ్, సో అందరూ ఇంగ్లీష్ పీపుల్ ఉంటారు ఆబ్వియస్లీ. నేను వెళ్ళిన తర్వాత నన్ను ఇండియన్నా, కేరళ నుంచి వచ్చావా అని అడిగింది. నాది కేరళ కాదు, నేను తెలుగు అని చెప్పాను అనమాట. సో అప్పటి నుంచి ఆమె మొట్టమొదటిగా ఆమె నాకు పరిచయం అయింది. తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ రోజుకి కూడా నాకు ఆమె చాలా తోడుగా ఉంది. ప్రతి ఏ కొత్త విషయమైనా డిఫరెంట్ ప్లేసెస్కి నన్ను తీసుకొని వెళ్ళి నాకు ఎవ్రీ సాటర్డే సండే బయటకు తీసుకెళ్ళి చాలా కొత్త ప్రదేశాలు నాకు చూపించింది న్యూజిలాండ్లో. ఇప్పటికీ కూడా నా మంచి వెల్ విషర్ ఆమె. ఆమె నాకు పరిచయం చేశారు దేవుడే అని నేను అనుకుంటాను. అలానే చదువు విషయంలో 2020 మీకు అందరికీ తెలిసినట్టుగానే నేను అక్కడికి వెళ్ళి ఒక 2 months అయింది. స్టార్ట్ చేసుకున్నాను ఎడ్యుకేషన్. అయితే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ వస్తారనమాట, చాలా విదేశాల నుంచి. సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇంకా వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇలా చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ, జపాన్, వీళ్ళందరితో మాట్లాడడానికి వాళ్ళందరితో నేను చదువుకున్నాను కలిసి. దానికి దేవుడు నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవ్వగానే లాక్డౌన్ వచ్చింది. తర్వాత అయినప్పటికీ కూడా లాక్డౌన్ అన్ని కంట్రీస్ కంటే లాస్ట్ స్టార్ట్ చేసి ఫస్ట్ లాక్డౌన్ లిఫ్ట్ చేసింది కూడా న్యూజిలాండ్ కంట్రీ. అటువంటి ఒక సేఫ్ కంట్రీలో నన్ను దేవుడు ఉంచినందుకు కూడా దేవునికి వందనములు. ఎటువంటి అనారోగ్యం కూడా ఏది రాకుండా దేవుడు రెక్కల చాటున నన్ను భద్రపరిచి కాచి కాపాడినందుకు దేవునికి మరొకసారి వందనములు. అలానే ఎడ్యుకేషన్ పూర్తి చేసినప్పుడు రీసెర్చ్ అంతా చేయాలి, థీసిస్ సబ్మిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక
35 నుండి 40 పేజెస్ వరకు తీసి సబ్మిట్ చేయాలి. అదంతా రాయడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఆయన జ్ఞానం ఇచ్చి నడిపించాడు. మొత్తం అంతా చదువు ఫినిష్ చేసుకున్నాను. తర్వాత గ్రాడ్యుయేషన్ అయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా డిసెంబర్కి మళ్ళీ ఇక్కడ రావాలని ఆశపడ్డాను. కానీ క్రిస్మస్కి అప్పుడు లాక్డౌన్ వల్ల ఫ్లైట్స్ లేకపోతుండే. చాలా రేర్ ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రమే వేరే కంట్రీస్కి వెళ్ళాలి, లేదంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి అని చెప్పారు. సో నేను అక్కడ ఉండాలంటే నాకు చదువు అయిపోయింది. తర్వాత ఒక రీసోర్స్ కావాలి నాకు. అప్పుడు నేను ఒక చిన్న జాబ్ అయినా నాకు ఇవ్వాలి దేవా అని చెప్పి ఒక చిన్న జాబ్ నాకు ఏదైనా ఇవ్వండి, పర్వాలేదు నేను చేసుకుంటాను అని ప్రేయర్ చేసుకునేదాన్ని. చాలా ఆశతో ప్రేయర్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ ద్వారా ఒక కంపెనీలో ఒక వేకెన్సీ ఉంది, దానికి అప్లై చేసుకోమని చెప్పారు. కానీ అదేంటంటే ఒక జూనియర్ రోల్. నేను చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ దానికంటే అది కొంచెం ఒక లెవెల్ తక్కువ అయినప్పటికీ కూడా నేను అది వచ్చినా పర్వాలేదు, ఏదో ఒక పర్మనెంట్ జాబ్ రావాలి అని నేను ఆశపడిన తర్వాత దానికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు నాకైతే అంత కాన్ఫిడెన్స్ లేదు. నేను అలా మాట్లాడగలుగుతానా, వాళ్ళ ముందు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తానా, చాలా భయపడుతూనే వెళ్ళాను. ప్రార్థన చేసుకుని వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను అప్లై చేసిన రోల్ కంటే ఒక లెవెల్ హైదే నాకు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసావు, అక్కడ ఇండియాలో వర్క్ చేసావు, కాబట్టి నిన్ను జూనియర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను డైరెక్ట్గా సాఫ్ట్వేర్ టెస్ట్ అనలిస్ట్గానే నేను తీసుకోవడానికి మేము జాబ్ ఆఫర్ చేస్తామని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనములు. ఎందుకంటే చాలామంది మిగతా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అలా డైరెక్ట్గా జాబ్ రాదు. అయితే నేను నా జ్ఞానం వల్ల లేదా నా తెలివి వల్ల ఏమొచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. అంత దేవుని కృప. అంతవరకు నన్ను ప్రతిరోజు తోడుగా ఉండి నన్ను నడిపించారు. ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే ఉన్నానని కానీ ఏది లేకుండా నాకు ప్రతిరోజు నేను ప్రేయర్ చేసుకోవడం వల్ల నాకు ధైర్యంగా చాలా ప్రొటెక్ట్ చేశారు. అంటే ఆయన ప్రొటెక్షన్ వల్లనే నేను ఇంకా మీ అందరి ముందు మళ్ళీ ఇక్కడ తిరిగి రావడానికి నాకు దేవుడు కృప చూపించాడని నేను నమ్ముతున్నాను. చాలా బలహీనంగానే ఉండేదాన్ని ఇక్కడున్నప్పుడు కూడా. ఏదంటే జ్వరం వచ్చేది, కానీ ఎప్పుడూ అంత వీక్ అవ్వకుండా సిక్ అవ్వకుండా ఇన్ని ఇయర్స్ కూడా దేవుడు నన్ను కాపాడంటే అది దేవునికే మహిమ. మీ అందరు కూడా ప్రేయర్ చేసినందుకు చర్చ్ అందరికీ కూడా దేవుని నామములు వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మమ్మీ డాడీ కూడా వీళ్ళ ప్రేయర్సే నాకు నడిపించాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదా అని భయపడవసరం లేదు. ఎందుకంటే దేవుడు నా ముందున్నాడు కాబట్టి అవే నా ఫుట్ స్టెప్స్గా నేను భావించి ముందుకెళ్తూ ప్రతి దానిలో ఏది చేసినా కూడా ఇది ఫెయిల్ అవుతుందా ఇది అవుతుందా అని ఏముండేది కాదు. ఫుల్ కాన్ఫిడెన్స్తో నేను చేసి నేను ముందుకు ప్రతి దాంట్లో వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం దయచేశాడు. అలానే ఇప్పుడు జాబ్లో కూడా జాయిన్ అయిన తర్వాత లాస్ట్ 1 yearగా ఒక 3 ప్రాజెక్ట్స్ నేను కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు నిజంగా చాలా ధైర్యం ఇచ్చాడు. ఒక 30-20 years ఎక్స్పీరియన్స్ అన్ని ఇయర్స్ నుంచి ఐటీ జాబ్లో వర్క్ చేసిన వాళ్ళతో కూడా నేను కలిసి వాళ్ళతో పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ నాకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఇంతగా వాళ్ళతో వర్క్ చేస్తున్నానంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వెరీ ఈజీ టాస్క్. కొంచెం కష్టమే, అయినప్పటికీ కూడా నా వెల్ కాన్ఫిడెన్స్తో నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను. దేవుడిచ్చిన కృప. ప్రతి దాంట్లో ఎప్పుడైనా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంటుంది, లేకపోతే ఇప్పటి వరకు చేసింది ఏంటో వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేసేటప్పుడు కూడా ఒక 30-40 పీపుల్ అందరూ బిగ్ అంటే చాలా మేనేజర్స్, ప్రాజెక్ట్ ఓనర్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళందరూ ముందుకెళ్ళి మాట్లాడాలి. అప్పుడు కూడా దేవుడే నాకు చాలా ధైర్యం ఇస్తాడు. యేసయ్యా నువ్వే నాకు ధైర్యం ఇవ్వు అని నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళి మాట్లాడతాను.
వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తారు. ఎప్పుడైనా బాగా నేను నా వర్క్ని బట్టి లేదా నేను చేసిన ఏ పనినైనా మీటింగ్స్లో మాట్లాడినప్పుడు అన్నిట్లో కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. అదంతా దేవుని కృప వల్లే అని నేను నమ్ముతాను. ఇంకా నా ఫ్యామిలీ, అమ్మమ్మ, అత్త, మాము వీళ్ళందరూ కూడా నా కోసం చాలా ప్రేయర్ చేశారు. వాళ్ళందరికీ కూడా దేవుని నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు కూడా నా ఫ్యూచర్ గురించి ఇంకా నేను మంచిగా ఉద్యోగం మంచిగా చేయాలని, ఇంకా నా ఫ్యూచర్ గురించి కూడా మీరు ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోండి. అయ్యగారికి కూడా నా వందనములు. వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా మెసేజ్ చేస్తూ ఉండేవారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దానికి ఎప్పుడైనా సండేస్ మార్నింగ్ నేను ఇండియన్ టైంకి న్యూజిలాండ్ టైంకి న్యూజిలాండ్ 7.5 hours అహెడ్ ఉంటుంది, అంటే ముందు ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మార్నింగ్ సర్వీస్కి నేను వెళ్ళట్లేను, ఈవినింగ్కి వెళ్తున్నాను, ఈవినింగ్ సర్వీస్ కూడా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తున్నాను అనుకుంటే ఇది ఫేస్బుక్లో వస్తుంది కాబట్టి నేను ఇది కూడా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అప్పుడు మీ అందరినీ చూసి నేను ఐ ఫీల్ లైక్ ఇక్కడే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. దానిలో చూసి ప్రేయర్ కానీ వాక్యం కానీ ఇవన్నీ వినడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి కూడా వందనములు. ఈ అవకాశం ఇచ్చిన 20 అయ్యగారికి మరొకసారి వందనములు చెల్లించుకున్న. ఓపికగా విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మే ఆల్ ఆఫ్ us and all our generations will praise God now and forever. Amen. Thank you. దేవుని యొక్క మహిమ కలుగును గాక. చక్కని సాక్ష్యాన్ని బట్టి, దేవుడి యొక్క మేలులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో దేవుని మహిమపడదాం. ఉన్న 1-2 మాటలు అయ్యగారు కూడా మాటలు తెలియజేస్తారు. మనందరం కలిసి స్తోత్రం చెల్లింతమనే కీర్తన పల్లవి మొదటి చరణం పాడుకుంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల సముతో మ్రోచి నడిపించితివి, దయగల సముతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా మరణాంతము, హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాంతము, హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఇక సమయంలో గాడాల ప్యారిష్ గురుమండల అధ్యక్షులు మన మధ్యలో ఉండడం సంతోషదాయకం. ప్రేమతో ఆహ్వానిస్తూ 1-2 మాటలు, నేను కూడా పైకి వెళ్ళిన ఇక్కడే నిలబడతాను, ఎక్కువసేపు చెప్పకుండా 1-2 మాటలు వారి శుభాలు అందించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. థ్యాంక్ యూ. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నిన్ను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి బత్తిన మరి మన సిఆర్ గారు, బత్తిన జాన్సన్ అయ్య గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి గురుమండల అధ్యక్షుల వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2 మాటలే నేను మాట్లాడి మరి అవకాశం అయ్య గారికి ఇచ్చేస్తాను. మళ్ళీ ప్రియులారా, సంతోషం. సుదీర్ఘమైన ప్రయాణంలో దేవుడు ఎన్నో అనుభవాలను, ఎన్నో మేళ్లను అనుగ్రహించాడు. అట్టి మేళ్ళలో ఈ ప్యారిస్లో నా ప్రయాణం, అంటే మా ఇద్దరి ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటిది. అట్టి ప్రయాణంలో మరి నాకు మొట్టమొదటిగా శ్రీకృష్ణపట్నం ప్యారిస్ని, మరి తమ్ముడికి ద్వారపూడి ప్యారిస్ని ఇచ్చి మేము ఈ సంఘాల్లో పనిచేయటానికి దేవుడు మాకు కృప చూపించాడని మేము అనుకున్నాం. ఆయన కృప ఎంత విలువైనటువంటిదో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆయన ఇచ్చినటువంటి శక్తి, ధైర్యము ఎక్కడైనా సరే దాన్ని మనం వినియోగించుకునేలాగా చేస్తూ ఉంటుంది. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడడానికి, అల్పులము చిన్నవాళ్ళమైనటువంటి మమ్మల్ని దేవుడు సాధనంగా చేసుకున్నాడు. మీ నుంచి అనేక విషయాలను మేము నేర్చుకోవడానికి, 1 విశ్వాసులుగాను, 2 మీరు ఈ లోకములో మాకన్నా పెద్దవారైన గురువులుగా, తల్లిదండ్రులుగా, అదేవిధంగా మేము ఆధ్యాత్మికమైన స్థితిలో మేము గురువులమైన ఎన్నో విషయాలను మేము నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మరి పెద్దవారైనటువంటి జాన్సన్ గారి ద్వారా ఉన్నవండి, అలాగే పెద్దవారైనటువంటి తల్లిదండ్రుల ద్వారా ఉన్నవండి దేవుడు మాకు నేర్పాడు. ఆ నేర్పినటువంటి ప్రయాణంలో అందరూ సంతోషంగా ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి దేవుడు ఎవరికీ కూడా తక్కువ చేయలేదు. అయితే జాన్సన్ అయ్య గారికి, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి యవన బిడ్డలిద్దరినీ కూడా దూరదేశంలో చదవడానికి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి కుమారుడు లాట్వియాలో మరి పిహెచ్డి చేస్తున్నాడు. చాలా దూరం, ఎంతో ప్రయాస కలిగినటువంటి, భారం కలిగినటువంటి, చదువు భారమో కాదో నాకు తెలియదు కానీ ప్రయాణం భారం. అదేవిధంగా మరి హెప్సీని న్యూజిలాండ్ పంపించి, ప్రాముఖ్యంగా చాలా అంతా ఉంది. అయితే చాలా మొండి పిల్ల, దెబ్బలాడి వాళ్ళన్నీతో పాటు సమానంగా చదవాలి. మనకి ఎవరికి తెలియదు అది. దెబ్బలాడి దూర ప్రాంతం వెళ్ళి అక్కడ చక్కటి విద్య అభ్యసించడమే కాకుండా చక్కటి ఉద్యోగాన్ని కూడా అభ్యసించింది. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే దేవునిలో విశ్వాసము కలిగినటువంటి బిడ్డగా హెప్సీని మనం చూడవచ్చు. ఎప్పుడైనా ఇంటికి వెళ్తే, ఒకసారి నేను, మా సొమ్మ ఎక్కడ ఉంది లేదా, ఒకసారి నేను గాలివాడ పెళ్ళికి వెళ్తూ అనుకోకుండా నా నోట్లో నుంచి సినిమా పాట వచ్చింది. ఆ దెబ్బకి నేను అయిపోయాను. నాకు సంగీతం అంటే ఇష్టమే, అది ఎలాంటిదైనా సంతోషంగా ఇస్తాను. నేను ఎప్పుడింటికి వెళ్ళినా హెప్సీ
చక్కగా నేను సరిగ్గా అదే టైంకి వెళ్తాను. కీర్తన పాటలు, లేదంటే వాక్యం, లేదంటే తను పాడడం, అట్లాగే కనపడింది ఎక్కువ సమయం. యాక్చువల్గా కాలేజీకి వెళ్ళిపోయి ఉండేది. ఖాళీ సమయాల్లో నేను ఎప్పుడైనా హౌస్ విజిట్ చేసినప్పుడు ఆ విధమైనటువంటి మంచి దేవుని మీద విశ్వాసము, పట్టుదల కలిగి జీవిస్తే దేవుడు తప్పకుండా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేస్తాడు. ఇందులో హెప్సీకి దేవుడు మేలు చేశాడని నేను గర్వంగా చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే, అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో చాలా చక్కగా ఒక మాట చెప్తూ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించేవారు లోకమును జయిస్తారని, లోకములో విజయం మనకి దేవుడిచ్చినదే అని, ఆ విజయం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో అన్ని విషయాలలోనూ వారు విజయాన్ని సాధిస్తారు. ఇటు చదువులోనే కాదు, అటు భవిష్యత్ జీవితంలోనే కాదు, తమకున్నటువంటి ప్రతి ఆలోచనలోనూ కూడా దేవుణ్ణి ప్రేమించేవారు విజయం సాధిస్తారు. ఇంకంతకు మించి మనకి విజయం లోకంలో వస్తుంది అని అంటే, ఈ లోకంలో వచ్చే ప్రతి విజయము వెనుక ఒక పతనం ఉంటుంది. ఎవరైనా సరే ఒక రాజు రాజ్యాన్ని గెలిస్తే కొంతకాలం అయిన తర్వాత అతనికంటే బలవంతుడైన రాజు ఇంకొకటి వచ్చి ఆ రాజ్యాన్ని పడగొట్టే అవకాశం ఉంటుంది. కానీ దేవుని జ్ఞానమును పడగొట్టే అవకాశం ఎవరికి? ఆయా కాలాలలో ఆయా ప్రజలు ఆయా పరిస్థితులను బట్టి దేవుడు ఎన్నుకోబడినటువంటి వారు అనంటే, ఆయన మీద విశ్వాసముంచి తమ కార్యభారాన్ని వేసినటువంటి వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వారి పేర్లు ఇప్పటికీ, అంటే ఈ తరమే కాదు, రాబో తరానికి కూడా అవి జ్ఞాపకం ఉంటాయి. ఆ వరుసలో మనం ఆలోచన చేస్తే ప్రభు వెనక తిరిగినటువంటి పామరులైన 12 మంది శిష్యులు, దావీదు గారు, సొలొమోను మహారాజు, అలాగే యెహోషువ, ఇట్లా మనం చాలామందిని చూసుకోవచ్చు. ఇవాళ అదే కోవకు మనము కూడా చెందవలసిన వాళ్ళము, విశ్వాసంలో నడవవలసిన వాళ్ళము. కాబట్టి మరి హెప్సీకి నేను మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ చర్చ్ అనొచ్చా? అంటే పాస్టర్ గారు ఈ మన చర్చ్కి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి అక్కడ చేస్తున్నటువంటి పనిలో దేవుడు నీకు ఇంకా ఉన్నతమైన స్థితి అనుగ్రహించాలని. అట్ ది సేమ్ టైం ఏంటంటే, దేవుని ప్రేమ 1 లోకమును గెలవాలి, 2 గృహాన్ని గెలవాలి, 3 మన జీవితాన్ని గెలవాలి. అది గెలుస్తుంది దేవుని ప్రేమ. అయితే మన ప్రేమ ఈ 3ంటిని గెలిస్తే కుటుంబం సంతోషిస్తుంది, నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, అలాగే మేము కూడా సంతోషిస్తాం. కాబట్టి నేను అనుకుంటే మీ ఇద్దరిని మిస్ అయ్యాను అంతే. ఎందుకో చెప్పు, దొరకలా అంతే. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు డెఫినెట్గా సార్, డెఫినెట్గా దేవుడు తప్పకుండా అవకాశాన్ని నీకు మీ అన్నయ్య గారికి అనుగ్రహించాలని, అక్కడ అన్నయ్య కూడా తన చదువు ముగించుకున్న అనంతరం మరి కుటుంబంతో కలిసి సంతోషంతో మీరు మీ భవిష్యత్తు జీవితంలో కుటుంబంగా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మీ సేవకుడిగా నేను కోరుకుంటూ అయ్యగారిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానని మరి భావిస్తూ వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున, మా ప్యారిష్ గాడాల ప్యారిష్ తరఫున వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిది. చిన్న మాటలను బట్టి సమయానుకూలంగా మాట్లాడినటువంటి దాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా సిఆర్ గారు అన్న మాటకి ఏంటంటే, ఎస్తేరుని రాణిగా దేవుడు చేయాలని ప్రణాళిక దేవుడికి ఉంది, కానీ అక్కడ సీట్ ఖాళీ లేదు. కానీ ఖాళీ లేని హెప్సీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. సో దేవుడు చేయాలంటే ఏది ఆటంకం కాదు. నిజంగా రాబోతున్నటువంటి దినాల్లో ఆ కార్యం కూడా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు మనం అనుకున్నటువంటి దానికంటే కూడా ఘనత దయచేస్తాడు. దేవుణ్ణి ప్రేమించినప్పుడే కాదు, కానీ నేనంటాను అసలు మనం ప్రేమించేది ఎంత మాత్రం కూడా కాదు. మనం ప్రేమించామని కాదు, కానీ ఆయనే మొదల ప్రేమించాడు. ఒకటి నేను అంటాను, దేవునికి భయపడితే చాలు, వేరేం అవసరంలా. మన ఎక్కడ కూర్చోబెడతాడంటే పైకి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అంటే కీర్తనకాడు చెప్తాడు, తూర్పు నుండి అయినా పడమరు నుండి అయినా హెచ్చు కొలగదు, కానీ హెచ్చు కొలుగు చేయవాడు దేవుడే అంటాడు. అంటే ఒక మనిషికి జీవితంలో కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని
మనకు కావాల్సినటువంటి స్థాయికి మించి దేవుడు చేసేదంటే మనకున్నటువంటి దేవుని ఎడలు కలిగినటువంటి భయభక్తులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెప్సీని నేను అప్రిషియేట్ చేయట్లేదు, దాని వెనక చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. దాని వెనక ఏంటంటే గుర్తించిన ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? మదర్ అండ్ ఫాదర్. ఓకే, అంటే వాళ్ళ ప్రార్థనలు చిన్ననాటి నుంచి కూడా, అంటే బిడ్డల్ని కన్న తర్వాత వారి ప్రయాస, కోర్స్ ప్రార్థన చేసి ఉంటారు బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడాలని. ఈ ఘనమైనటువంటి స్థితిని సంపాదించుకోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి జ్ఞానముకు మించినటువంటి అపారమైనటువంటి ప్రార్థన, తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన. నిజంగా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నేను కూడా జ్ఞాపకం చేసుకుంటుంటే ఒక సహోదరు నాకు చిన్న సజెషన్ ఇచ్చింది. ఏంటంటే బిడ్డలు చేయాలని అందరూ కలగంటారు, కానీ చెయ్యాలనుకున్న వాళ్ళు సాధించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ దేవుని యందు భయభక్తులు కలిగి అప్పటి నుంచి అంటే 9 నెలలు వచ్చేసిన తర్వాత ఆడ మగ అని ప్రార్థన చేస్తే ప్రయోజనం కాదు. సాధారణంగా ఎప్పుడు ప్రార్థన చేస్తారు? 9వ నెలలో చేస్తారు, ప్రభువా ఆడపిల్ల మగపిల్ల అంటే. అదేమి నాకైతే సాటిస్ఫై కాదు, మన తృప్తి అంతే. ఎంత అడగాలి కనుక అప్పుడు అడుగుతున్నాం, కానీ ఆల్రెడీ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత 1-2 రోజులు మార్చబడేదేమీ కాదు. కోర్స్ దేవుడు అంటే చేయగలడు, కానీ నేనంటాను మన విశ్వాసం మొగ్గగా ఉన్నటువంటి దశ నుంచి కూడా ఎదిగి ఫలించేంత వరకు కూడా ఆ ప్రార్థనే. ఎందుకంటే ఈనాడు ఆ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే మీ పేరెంట్స్ యొక్క ప్రేయర్, వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం దేవుని యొక్క సాక్షిగా ఇలా నిలవబెట్టింది. ఇలా నీవు ఉంటే కనుక రేపటి తర్వాత మీ జనరేషన్ కూడా, ఎందుకంటే సత్యానందం గారు వాళ్ళ పిల్లలు అలా ఎలా అయితే డెవలప్ అయ్యారో మీరు కూడా అదే స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలవబెట్టాడు. రాబోతున్నటువంటి దినాల్లో మీ నుంచి వచ్చినటువంటి జనరేషన్ కూడా అటు ఆశీర్వాదకరంగా నిలబడాలంటే అదే భయభక్తులు దేవుని ఎందుకు కలిగినప్పుడు ఇంకా అంటే మనం ఎక్కలేనటువంటి స్థితిలో ఎక్కించగలిగినటువంటి దేవుడు తన కృపను అనుగ్రహించి భవిష్యత్తు అంతా కూడా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అయ్యగారు చేస్తారు. ఇక కార్యక్రమాన్ని చిన్న ఫెలిసిటేషన్ చేద్దాం అనుకున్నా. అయ్యగారు కూడా మేమేం చెప్పలేదు, ఎందుకంటే అయ్యగారికి ఎంతైతే ప్రాధాన్యమో మాలో నుంచి మా సంఘం కలిగినటువంటి ఒక బిడ్డ కూడా ఆ స్థితిలో ఉండడం మాకు కూడా సంతోషమే. మాకు మేము చేసుకుంటున్నాం, మీకేం చేయట్లేదు. నిన్ను గౌరవిస్తే మమ్మల్ని గౌరవించుకున్నట్లుగా మా యొక్క సంఘంలో లేదా మా యొక్క సంఘంలో ఒక ప్రధానమైనటువంటి బిడ్డగా జ్ఞాపకం చేసుకుని దయచేసి కుటుంబం అంతా కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి రెవరెండ్ బిడికి లవణ్ కుమార్ గారు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటాం. దయచేసి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం. అమ్మారండి సత్యజ్యోతి గారు, అలాగే హెప్సీ జాన్సన్ అయ్య గారు కుటుంబం ముందుకు వచ్చినట్లయితే నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మనం కూడా అందరూ కూడా ప్రార్థనలోకి వివరించాలని మనవి చేస్తూ ఉన్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ నామమునకే కలుగునుగాక. ఉదయకాలము పరిశుద్ధ వారము నీ సన్నిధిలో చేరి ప్రభా సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయం కుటుంబం అంతా కూడా మిమ్మల్ని స్తుతించారు, ఆరాధించారు. ఇదిగో తండ్రి, ప్రత్యేకముగా మరి విశ్రాంతి దినాన్ని నీ దాసులు మా ప్రియులు మీ పరిచర్యలో నీ సేవకులకు అయినటువంటి నాకును, అలాగే పరిచర్య జరిగిస్తున్నటువంటి మరి రెవరెండ్ విశ్వేశ్వరరావు అయ్య గారికిను ఎంతో సహాయ సహకారం అందించినటువంటి ప్రభా మరి ఇదిగో తండ్రి మరి బత్తిన పాల్ హయ్యర్ జాన్సన్ అయ్య గారి యొక్క కుటుంబాన్ని మీ రెక్కల చాటును భద్రపరిచి క్షేమమును అనుగ్రహించి భార్యాభర్తల వైవాహిక జీవితమును దీవించి ఆశీర్వదించారు. తండ్రి, ఎన్నో బలహీనతలు సమస్యలు కలిగిన జీవితాలను వారు ఎన్నో తండ్రి మరి మేలైనటువంటి అనుభవాలను పొందుకుంటూ మీ నామానికి మహిమకరముగా మీ పరిచర్యకు సహకారులుగా ప్రభా మరి భార్యాభర్తలు ఇరువురు నడవడమును బట్టి వారికి ఇచ్చినటువంటి గర్భఫలము తండ్రి మరి పెద్ద కుమారుడు సత్యానందరాజును బట్టి అలాగే చిన్న కుమార్తె హెప్సీని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, జ్ఞానం అనేది
ప్రతి ఈ లోకానికి సంబంధించినది అది మాది. కానీ ఆత్మీయముగా మేము బలపడుతూ మా బిడ్డలను తండ్రి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాలంటే మీ జ్ఞానము కావాలి. అందుకే ప్రభా, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగమని చెప్పి ఉన్నారు తండ్రి. అట్టి రీతిలో నీ బిడ్డలు అడిగినటువంటి ప్రతి మాటను తండ్రి మీరు అంగీకరించి కుమారుడుకును కుమార్తెకును మీరిచ్చిన జ్ఞానమును బట్టి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి సహాయం చేశారు తండ్రి. మరి బిడ్డ సత్యానందరాజు ప్రభు అక్కడ పిహెచ్డి చేస్తూ ఉంటుండగా క్షేమమునిచ్చారు. క్లిష్టమైన పరిస్థితులు ఎన్నున్నాను ప్రభా, ఆ బిడ్డ తట్టుకుని తండ్రి ఇదిగో ఎంతదనుకు తండ్రి తన చదువును కొనసాగిస్తూ కుటుంబానికి, గ్రామానికి, సంఘానికి తండ్రి మాదిరికరముగా ఉండడానికి సహాయం చేసినందుకు వందనాలు. అదే వరుసలో ప్రభా హెప్సీ కూడా మరి తన తోబుట్టుతో తండ్రి పాటు తను కూడా నేను బలహీనురాలని కాదని ప్రభా తను కూడా తను చదువుకున్న చదువుకు తగినటువంటి ఫలాన్ని అనుభవిస్తూ ఆశిస్తూ ప్రభా తను చేసిన ప్రయత్నాన్ని సఫలపరిచి న్యూజిలాండ్లో చదువుకోవడానికి సహాయం చేశారు. అక్కడ ఉన్నతమైనటువంటి చక్కటి ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించారు తండ్రి. మీరిచ్చినటువంటి ధన్యత ఎంతో విలువైనటువంటిది. ఇటు ధన్యత తండ్రి సమాజము కొరకు మీ కొరకు వాడబడే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించండి. హెప్సిని మీరు దీవించారు. ఇదిగో తండ్రి మరి స్వదేశాగమనంలో తిరుగు ప్రయాణంలో సహాయం చేసి తల్లిదండ్రులను కలుసుకోవడమే కాకుండా కుటుంబాన్ని కలవడమే కాకుండా ప్రభా నీ సన్నిధిలో మీ సన్నిధిలో నిలవబడి మిమ్మల్ని కూడా ప్రభా మరి ప్రసన్నం చేస్తూ తండ్రి మీ నామాన్ని గణపరుస్తున్నటువంటి నీ దీన దాసురాలకి ఆరోగ్యమును దయచేయండి. తను పొందినటువంటి స్థితిని బట్టి కాకుండా ఇంకా ఉన్నతమైన స్థితి బిడ్డకు అనుగ్రహించండి. మీరిచ్చే గొప్ప బహుమానాలు బిడ్డ పొందుకొని మీ సాక్షిగా మారి మీ కొరకు జీవించి బిడ్డగా నడిపించి మీరే మహిమ పొందమని తల్లిదండ్రులు ఆలోచిస్తున్న ఆలోచనల కంటే మీ ఆలోచనలు మా ఎడల ఎంతో శ్రేష్టమైనటువంటివి తండ్రి. అట్టి ఆలోచనలు తండ్రి వారి యొక్క ఆలోచనలను సఫలపరచండి. యవన బిడ్డల యొక్క జీవితంలో అనేకమైన మేళ్లను చేసి మీరే మహిమ పొందమని వచ్చిన ఈ కాలంలో ప్రభా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా తను ఇక్కడ జీవిస్తున్నటువంటి కాలము కుటుంబముతో సంఘముతో సమాజముతో సంతోషముతో గడుపుతూ ప్రభా అనంతరం మళ్ళీ తిరిగి తన యొక్క బాధ్యతను బట్టి ఆ దేశం వెళ్ళి తన ఉద్యోగ ధర్మం నెరవేర్తించడానికిను తండ్రి మీ ఆశీర్వాదమును బిడ్డకు అనుగ్రహించి దీవించి నడిపించండి తండ్రి. ఈ సంఘములో చేసినటువంటి కార్యము ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో మీరు బిడ్డలకు ఆయురారోగ్యాలను దయచేయమని, సమస్యలను దూరపరచమని, కుటుంబము సమృద్ధితోనూ సమాధానంతో నింపబడిలాగా సహాయం అందించమని ప్రాముఖ్యంగా హెప్సీని సత్యానందరాజుని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. మీ కటాక్షమును బిడ్డలపై ఉంచి మీ మేళ్లతో తృప్తిపరిచి కుటుంబము సదాకాలము సంతోషించు భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ప్రభు అక్కడ పర్యంతం హెప్సీ యొక్క ఆరోగ్యానికిను మరి దూర ప్రాంతంలో సత్యానందరాజు యొక్క ఆరోగ్యానికిను మరి ఎస్ఆర్ గారు, జాన్సన్ అయ్య గారు, సత్యజ్యోతి గారి యొక్క ఆరోగ్యాలకు దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న ఫెలిటేషన్ మాకు దక్కినటువంటి గౌరవం అది. నువ్వు ఆశీర్వదించబడ్డాడు, మా సంఘానికి కూడా ఆశీర్వాదకరమే. అలాగే స్త్రీల పెద్దల నుంచి కూడా దయచేసి ముందుకు రావాల్సి మనం చేస్తాను. వాళ్ళు కూడా గార్లెండ్ చేస్తారు. లవణ్ కుమార్ గారు కూడా ఇక ఫ్లవర్ బొకేతో విష్ చేస్తారు.
అలాగే సండే స్కూల్ బాలబాలికలు కూడా సత్కరించాలని ఆశపడుతున్నారు. వారు కూడా దయచేసి ముందుకు రావాల్సి మనం చేస్తాను. యూత్ వాళ్ళు కూడా దయచేసి ముందుకు రండి. ప్రత్యేకమైనటువంటి వందనాలు హెప్సీస్ ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. బాధ అనిపించినప్పుడు కూడా సత్కారాన్ని అంగీకరించి ప్రేమతో స్వీకరించినటువంటి విధానాన్ని బట్టి గాడ్ బ్లెస్ యూ. ఇంకా మంచి స్థితిలో దేవుడు ఆశీర్వదించాలని రాబోతున్నటువంటి దినాల్లో ఇంకా కూడా గొప్ప కార్యాలు వారి యొక్క జీవితంలో చేసి దేవునికి మహిమకరంగా ఉండాలనేటువంటి ఆశతో ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది. మరి అయ్యగారు మరి ఎర్రంపాలెంలో సన్మాన కార్యక్రమం ఉంది. అందుకోసం నేను కూడా 2 మాటలు చెప్పేసి అయ్యగారికి సమయిస్తాను. మరి ఎవరి సహాయం లేకుండానే మరి ఉద్యోగం సంపాదించుకుంది ఇక్కడ హైదరాబాద్లో. ఆ అమ్మాయి మరలా ఫారెన్ వెళ్ళడానికి కూడా టెస్టులు రాసి బ్యాంకు లోన్ కూడా 20 లక్షలు ఆవిడే సంపాదించుకుంది. కేవలం మేము సంతకం పెట్టించుకున్నాం. అయితే ఒంటరిగానే వెళ్ళడం జరిగింది. మరి హైదరాబాదు కరోనా ముందు వెళ్ళింది. హైదరాబాద్ నుంచి మరి 2 విమానాలు మారి వెళ్ళింది. అయితే దేవుని మహాకృపను బట్టి అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కూడా పర్మనెంట్ ఉద్యోగం కూడా సంపాదించుకుంది. కేవలము దేవుని మహాకృప. రెండోది మన ఆల్నైట్ ప్రేయర్లోకి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి కూడా పర్టికులర్గా ప్రార్థన చేసేవారు. బిడ్డలు 2 కొరకు కూడా మరి వారి వివాహాల కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. మరి వివాహాలు అయ్యే వరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఆన్లైన్ ప్రేయర్ కాన్ఫరెన్స్ కాల్లో కూడా చేస్తున్నారు. ఆ తర్వాత సంఘం కూడా ప్రార్థన చేస్తున్నారు. అందరికీ కూడా మరి వందనాలు. మేమైతే సన్మాన కార్యక్రమం సర్ప్రైజు మరి అయ్యగారు ఏర్పాటు చేశారు. మరి ఆ విషయంలో మరి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడికే మహిమ, దేవుడికే ఘనత మహిమ చెల్లుని కాక. ఆమె మరి మా అక్కళ్ళు అన్నయ్యళ్ళు అందరూ కూడా మరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఈ మాటలు దేవుడు దీవించును కాక. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 578వ కీర్తన నిదానము నిగానం అనే కీర్తన పాడుతుండగా సంఘ కానుకలు చేపెడదాం.